ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గోపాలకృష్ణ మఠంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. దీపాల కాంతులతో ఆలయం వెలిగిపోతుంది. తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలకు తరలి వెళ్తున్నారు భక్తులు. స్వామివారికి కాగడ హారతినిచ్చారు భక్తులు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి పూజలపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. అంజయ్య, ఓవర్ టు యు. ఆదిలాబాద్ జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కాంతులు వెదజల్లుతుంది. ప్రధానంగా గోపాలకృష్ణ మఠంలో కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కార్తీక పౌర్ణమి వేడుకలు చూస్తుంటే చూడ ముచ్చటగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలందరూ ఉదయం పూటనే ఏదైతే ఆలయానికి వస్తున్నారో వచ్చిన మహిళలందరూ కూడా దీపాలు వెలిగిస్తున్న దీపాలతోని గోపాలకృష్ణ మఠం అంతా కూడా ఏదైతే కాంతులు వెదజల్లుతుంది. ముఖ్యంగా ఎక్కడ చూసినప్పటికి కూడా దీపోత్సవంతో వెలిగిపోతున్న దృశ్యాలను ఇస్తున్న మహిళలు ఉన్నారు. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎట్లాంటి ప్రాముఖ్యత ఉంది? కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరు కూడా ఒకటవుతారు కాబట్టి ఆ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ కార్తీక దీపోత్సవం అనేది జరుగుతుందండి. ప్రతి సంవత్సరం ఇలాగే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా మీరు ఏమని కోరుకుంటున్నారు, ఏం కావాలని కోరుకుంటున్నారు దేవదేవతలను? ఈ రైతులందరూ కూడా అకాలంగా వర్షాలు పడడం వల్ల చాలా నష్టం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానండి. ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణం అంతా చూస్తుంటే కాంతులతో వెదజల్లుతుంది. ఈ కాంతులతో వెదజల్లుతున్న సుందరమైన దృశ్యాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఒక స్వర్గలోకానికి వచ్చినట్టు ఉందండి ఇక్కడ. ఎందుకంటే ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా వెళ్తుంది, దీపంతో అన్ని నిండిపోయి ఉన్నాయి కాబట్టి చాలా బాగుందండి. ఇది ఇక్కడ ఉన్న మహిళ చెప్తున్నమాట. మనం చూస్తున్న ఆలయ పరిసర ప్రాంగణం ఎక్కడి నుంచి అయితే ద్వారా ప్రవేశం మొదలవుతుందో అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆలయ గర్భగుడి వరకు కూడా ఈ ప్రాంతం అంతా ఎక్కడ చూసినప్పుడు కూడా దీపాలతో వెలుగుతున్న సుందరమైన దృశ్యాలు. అదేవిధంగా ఇది చూస్తుంటే కూడా ఒక స్వర్గాన్ని మరిపించే విధంగా, స్వర్గంలో దేవతలుంటే ఎలాంటి కాంతులు వెదజల్లుతారో అలాంటి కాంతులు వెదజల్లుతున్న దృశ్యాలు ఉన్నాయని భక్తులు చెప్తున్నారు. ప్రతి మహిళా భక్తులు, అదేవిధంగా చిన్న పిల్లలు, అదేవిధంగా ఎవరైతే యువకులు, అదేవిధంగా ఎవరైతే వృద్ధులు కూడా వచ్చి ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉదయం నుంచి కూడా వస్తున్న ఎవరైతే భక్తులతో చూస్తుంటే ఈ ప్రాంతం అంతా ఒక జాతర ఏ విధంగా ఉంటుందో ఆ జాతరను మరిపించే విధంగా ఈ ప్రాంతం అంతా ఆ విధంగా కనిపిస్తుంది. ప్రతి భక్తుడు, అదేవిధంగా భక్తురాలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు, ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు, దేవదేవతలకి మొక్కుతున్నారు, అదేవిధంగా ప్రత్యేకంగా ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి ఒక మహిళ ఉన్నారు. మీరు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎట్లాంటి పూజలు నిర్వహిస్తున్నారు? ఇవాళ కార్తీక పౌర్ణమి కదా, కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే మనం చేసుకున్న పాపాలన్నీ పోతాయని నమ్మకము. కావున కార్తీక పౌర్ణమి సూర్యుడు ఉదయించక ముందే దీపం వెలిగించడం మన ఆనవాయితీ. అందువలన ఇంతమంది మరి మన ఆదిలాబాద్లో తలమానికమైన ఈ మఠము చాలా పూర్వకాలంది. ఈ మఠంలో జరిగే ప్రతి కార్తీక మాసము రోజు కాకడారతి వెలిగిస్తారు. చాలామంది వస్తారు ఇక్కడికి. అది ఈ కాకడారతి వెలిగిస్తే మనం సంవత్సరం అంతా చేసుకున్న పాపాలు పోతాయని ఒక నమ్మకం. అందువలన చాలామంది వస్తారు. నేను కూడా ఇక్కడనే డైలీ వస్తాము. ఇది ఈ భక్తురాలు చెప్తున్నమాట. దీపమే పాపాలను దూరం చేస్తుంది, మోక్షాన్ని కలిగిస్తుంది, చెడును దూరం చేస్తుంది, శాంతిని కలిగిస్తుంది, కోరికల్ని నెరవేరుస్తుందని ఇక్కడున్న భక్తులు చెప్తున్నారు. అందులో భాగంగానే ప్రతి మహిళా భక్తురాలు, అదేవిధంగా భక్తులందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా దీపపు కాంతులను వెలిగిస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే ఈ దీపపు కాంతులను వెలిగించడంతో పాటు అక్కడ ఏదైతే కాగడ హారతి కూడా దేవునికి ఇస్తారని చెప్తున్నారు. ఈ విధంగా ప్రతి కార్తీక పౌర్ణమి సందర్భంగా గోపాలకృష్ణ మఠంలో దేవదేవతలకి ఈ విధంగా హారతినిస్తారు. హారతినివ్వడం వల్లనే ఆదిలాబాద్ ఏదైతే సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని చెప్తున్నారు. అయితే ఎట్లా అనిపిస్తుంది అనే అంశంపై మరొక మహిళ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుందమ్మా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం? ఇది ఈ కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసము. ఈ మాసం అంతా చేయలేకపోయినా కానీ కనీసం ఈ కార్తీక పౌర్ణమి రోజైనా కానీ ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే లేచి కార్తీక స్నానాలు ఆచరించి ఆ భగవంతునికి దీపారాధన చేసుకొని కాకడారతి చేసుకుంటే ఈ నెలంతా, ఈ మాసమంతా చేసిన ఫలితము ఈ ఒక్కరోజు చేసినా సరే
లభిస్తుందని ఆనవాయితీ. కాబట్టి ఇంతమంది భక్తులు ఈరోజు వీరికి టెంపుల్కి వచ్చి ఇక్కడ భగవంతుని యొక్క కృపా కటాక్షల కోసం అందరూ కూడా దీపాలు వెలిగిస్తూ కాకడ హారతి చేయడం జరుగుతుంది. మీరు ప్రతి ఏటా వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొంటారా? అవును, ప్రతి సంవత్సరం వస్తాం మేము. ఎవ్రీ ఇయర్ మేము వచ్చి ఇక్కడ దీపాలు వెలిగిస్తాము. తర్వాత ఇక్కడ కోటి దీపాలు వెలిగించడం జరుగుతుంది గోపాలకృష్ణ మఠంలో. తర్వాత కాకడ హారతి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పంతులకి దీపదానం ఇవ్వడం జరుగుతుంది. మన శక్తి కొలది దీపదానం ఇచ్చుకోవచ్చు, కాకడ హారతి వెలిగించవచ్చు, 365 ఒత్తులు కూడా వెలిగించవచ్చు. ఇలాంటివన్నీ చేస్తే మనకి మాసమంతా చేసిన ఫలితం కూడా ఈ ఒక్కరోజు చేస్తే లభిస్తుంది అన్నమాట. ఇది ఇక్కడున్న భక్తులు చెప్తున్నమాట. ముఖ్యంగా ప్రతి భక్తులు అదేవిధంగా భక్తురాలందరూ వచ్చి ఇక్కడ గోపాలకృష్ణ మఠంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు వెలిగించడం, అదేవిధంగా కాగడ హారతిలో పాల్గొంటే చాలు ఏదైతే వేల జన్మల పుణ్యం లభిస్తుందని ఇక్కడ ఉన్న భక్తుల విశ్వాసం. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.